115 కీర్తనలో 3, 4, 5, 6 వచనాల్లో ఉంది. 7వ వచనం అక్కడ చాలా స్పెసిఫిక్గా రాస్తున్నారు భక్తులు. ఈ బొమ్మలు వాళ్ళు కూడా చాలాసార్లు బొమ్మలనే పిలుస్తారు. తర్వాత పూజ చేసేటప్పుడు దేవుడు అంటారు. పూజ చేయకముందులంతా వాళ్ళు బొమ్మలనే పిలుస్తారు వాటిని. సో మనము ఎలా ఆలోచిస్తున్నాం మన దేవుడి గురించి? వాటిని చేయువారు, వాటి యందు నమ్మకించేవారు వాటితో సమానులగుదురు. అంటే ఎట్లా ఉంటుంది అని అంటే, కళ్ళుండి చూడలేని స్థితిలో ఉంటారు, నోరుండి మాట్లాడలేని స్థితిలో ఉంటారు, చెవులుండి వినలేని స్థితిలో ఉంటారు, ఊపిరి పీల్చుకోలేని స్థితిలో ఉంటారు. మరి మనం ఎలా ఉంటున్నాం అనేది చూడండి. విశ్వాసంతో మనం చూస్తున్నామా? అందరూ బాగానే చూస్తున్నాం అంటారు. విశ్వాసంతో మనం చూస్తున్నామా? ఇది నా ప్రశ్న. దేవుని వాక్యం మనకి వినపడుతుందా? ఇదే త్రోవ నడవండి, కుడికి కానీ ఎడం కానీ తిరగద్దు, ముందుకెళ్ళండి, ఇప్పుడు ఎడం వైపు తిరుగు, ఇప్పుడు కుడివైపు తిరుగు అని దేవుని వాక్కు మీకు వినపడుతుందా? దేవుని స్వరం వినపడుతుందా? దేవుని మాటలు మన నోటితో పలుకుతున్నావా? నోరుండి పలకవు. 24వ పాట అనుకున్నాను మన పాటలు పోసుకోవాలి. నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ గీతముల్ స్వరమంతా అని పాడుతున్నావా? నాకు బలం అన్నంత వరకు రాలేదు, డబ్బులు ఉన్నంత వరకు నీ దగ్గరికి నేను ఇవ్వలేదు, ఇప్పుడు ఖర్చు పెట్టాలని ఉంది. ఇట్లా ఉందా మన పరిస్థితి? ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీ దగ్గరికి రాలేకపోయాను, అనారోగ్యం వచ్చిన తర్వాత నీదే అంతా ఏమంటారు? విగ్రహారాధన. మీరు జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచించండి, జాగ్రత్తగా వినండి. నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ప్రేరేపించేది ఏంటంటే, ఖచ్చితంగా మీరెవ్వరు విగ్రహారాధన చేయరు, కానీ మన స్నేహితులు, బంధువులు, మన ఇరుగు పొరుగు వారు వాళ్ళ ఆ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం వెళ్ళకూడదు. అది తీర్మానమై ఉండాలి. ఇది మీరు జాగ్రత్తగా దీన్ని గుర్తించండి. వెళ్ళకపోతే ఎట్లా? ఇప్పటి వరకు వచ్చారు, ఇప్పుడు కొత్తగా మానేస్తున్నారు ఏంటి అని అన్నా పర్వాలేదు. ఎప్పుడు ఒకసారి మనం బ్రేక్ చేయాలి వాటిని. ఎప్పుడు చెప్తాను నువ్వు చేసేది తప్పు బాబు అని? ఎప్పుడు చెప్తాను చెప్పండి? నువ్వు వెళ్తే అక్కడికి అది చేసేది తప్పు అని ఎలా చెప్తాం? చాలామంది అంటారు వెళ్ళకపోతే వాళ్ళు మన దగ్గరికి ఎలా వస్తారని అంటారు. అసలు నువ్వు చేసేది తప్పు అని మన స్నేహితుడికి ఎప్పుడు చెప్పగలం? మనం వెళ్ళకపోతేనే చెప్పగలం అది తప్పు. అది బొమ్మలకి ఎలా మనం పూజ చేస్తాము అని మనం ఎప్పుడు చెప్తాం? మనం వెళ్ళకపోతేనే చెప్పగలం.